మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మణిపూర్లో మరోసారి హింస చెలరేగినట్లుగా తెలుస్తోంది. మైతే నాయకులు అరెస్టులతో ఆందోళనలు నెలకొన్నాయి. అక్కడ అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని అక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీగా రోడ్డుపైకి నిరసనకారులు వచ్చి చేరుకుంటున్నారు. ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, తౌబాల్, బిష్ణుపూర్, కాంగ్చింగ్ జిల్లాలో భారీ భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. అక్కడ 5 రోజుల పాటు ఇంటర్నెట్ పై నిషేధం విధించడం జరిగింది. మణిపూర్ మరోసారి అట్టుడుకుతోందని చెప్పుకోవాలి. హింస మళ్లీ చెలరెక్కింది. నిరసనలు హోరెత్తుతున్నాయి. 2023 మణిపూర్ అల్లర్లలో కీలక వర్గమైన మైతే నాయకుడు కనాన్ సింగ్ ను ఇంపాల్ ను అరెస్టు చేయడంతో మళ్లీ మణిపూర్ భగ్గుమంది. అరెస్టు చేసిన తమ నాయకులను విడుదల చేయాలని ఆందోళనకారులు భారీగా రోడ్డుపైకొచ్చారు. శనివారం రాత్రి నుంచి నిరసనకారులు రోడ్డెక్కడం జరిగింది. మొదట శాంతియుతంగా సాగిన నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. బస్సులు, వాహనాలకు నిప్పు పెట్టి ఆస్తులను ధ్వంసం చేశారు. టైర్లు తగలబెట్టి రోడ్లను దిగ్బంధించారు. ఇంపాల్ విమానాశ్రయానికి చేరుకుని తులిహాల్ గేటు వద్ద గుమిగూడారు. విమానాశ్రయ రోడ్డును దిగ్బంధించారు. కొందరు నిరసనకారులు ఒంటిపై పెట్రోల్ పోసుకుంటూ సామూహిక బలవన్మరణానికి ప్రయత్నించారు. ఈ అల్లర్లు అనేక జిల్లాలకు పాకాయి. ఇంపాల్ ఈస్ట్, ఇంపాల్ వెస్ట్, తౌబాల్, బిష్ణుపూర్, కాంగ్చింగ్ జిల్లాల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటంతో ప్రభుత్వం అత్యవసర చర్యలకు పాల్పడింది. బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించగా 5 జిల్లాల్లో 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండటంతో భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ను షెల్స్ ప్రయోగించాయి. లాఠీ చార్జ్లో ఒకరు మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. ఎస్ 2023 నుంచి మణిపూర్లోని కుకీ, మైతేయ వర్గాల మధ్య జాతి హింస చెలరేగుతోంది. మైతేయ తెగ ప్రజలు తమను షెడ్యూల్డ్ తెగల్లో చేర్చాలని డిమాండ్ చేయడం వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలోనే కుకీలో మైతేలు కుకీలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. 100 ఏళ్ల నాటి సామరస్యం తగలబడిపోయింది. అల్లర్లలో దారుణాతి దారుణ పరిస్థితులు కనిపించాయి. రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అక్కడ మనుషులు రాక్షసులయ్యారు. రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒకరిని ఒకరు చంపుకున్నారు. ఇళ్లు, తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గ్రామాలు, పల్లెలు నాశనమైపోయాయి. మానవత్వం మచ్చుకైనా కనిపించకుండా పోయింది. 1-2 రోజులు కాదు, నెలల తరబడి ఈ భీకర హింస జరిగింది. ఇప్పుడిప్పుడే అంతా బాగుంది అన్న సమయంలో మళ్లీ హింస చెలరేగడం అక్కడ ఆందోళన కలిగిస్తున్న విషయంగా మనం చూడొచ్చు. ఇప్పటికే మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. జాతుల ఘర్షణల నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇటీవల రాజీనామా చేయడంతో కేంద్ర హోంశాఖ ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకుంది. మణిపూర్ ప్రభుత్వ అధికారాలన్నింటినీ అక్కడి గవర్నర్ చేతిలో ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులను జారీ చేశారు. మరి తాజా ఆందోళనలు ఎంత దూరం వెళ్తాయో అనేది చూడాలి. ఆదిలోనే ఆపేస్తే మంచిది, లేకపోతే మళ్లీ 2023 నాటి రోజులు వచ్చే అవకాశం లేకపోలేదని చెప్తున్నారు విశ్లేషకులు. అసలు మణిపూర్ అల్లర్లకి కారణాలేంటో ఒకసారి చూద్దాం. మణిపూర్లో సంక్షోభం తలెత్తడానికి అనేక తక్షణ దీర్ఘకాలిక కారణాలు కూడా ఉన్నాయి. సుమారు 35 గిరిజన తెగలున్నప్పటికీ ప్రధాన తెగలు 3 అక్కడ. వీరు మైటీ, నాగా, కుకీ తెగలు. మొత్తం జనాభాలో 53% ఉన్న మైటీలు అధిక సంఖ్యకులే గాక రాష్ట్రంలో మధ్యలో గల ఇంపాల్ లోయలో నివసిస్తూ ఉన్నారు. వీరు
రాష్ట్రంలో ప్రభావవంతమైన వర్గంగా కూడా ఉంటారు వీరు. అయితే నాగా, కుకీ ఇతర తెగలన్నీ కలిపి 47% ఉన్న వీరు ఇంపాల్ లోయ చుట్టూ గల కొండ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఎస్సీ, ఓబీసీ హోదాతో ఉన్న మైటీలు నాగా, కుకీలాగా ఎస్టీ హోదా కావాలని 2012 నుంచి డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మణిపూర్ హైకోర్టు ఈ డిమాండ్ను పరిశీలించి 4 వారాల్లోగా అభిప్రాయం తెలపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పట్లో ఆదేశించడం జరిగింది. దీనిపై ప్రభుత్వం ఇంకా ఇప్పటివరకు కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే తమకు నష్టం జరుగుతుందని నాగా, కుకీ తెగల వారు మైటీలతో ఘర్షణ పడడం వల్ల హింస కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. ఇదిగాక 53% ఉన్న మైటీ ప్రజల చేతుల్లో 10% భూమి మాత్రమే ఉండగా 47% ఉన్న నాగా, కుకీల చేతుల్లో 90% భూమి ఉంది. ఇంపాల్ లోయలో తరుగుతున్న వనరులు, పెరిగిన జనాభా, నిరుద్యోగం, లోయలోకి వలసలు పెరగడం తదితర కారణాల వల్ల మైతేయులు కొండ ప్రాంతాలకు విస్తరించాలని అనుకుంటున్నారు. కానీ ప్రస్తుత చట్టాల ప్రకారం ఎస్టీ హోదా గల వారే కొండ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయాలి. అందువల్ల తమకు కూడా షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించాలని ఇటు మైతీలు ఉద్యమిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీన్ని నాగా, కుకీలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ అల్లర్లన్నీ కూడా చెలరేగుతున్న పరిస్థితి.